ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. కొంతమంది విశ్వాసులు అలాగే దైవ సేవకులు అడిగిన ప్రశ్న ఏమిటంటే, యోసేపు భార్య తెలుసండి? యోసేపు భార్య ఆసెనాత్, ఆమె ఎవరు? అయ్యే, అన్యురాలు, జంటాయ్. ఆ అన్యురాలని యోసేపు దేవుని బిడ్డ అయ్యుండి వివాహం చేసుకున్నాడు కదండి, మరి అది తప్పు కదా అని కొంతమంది నన్ను ప్రశ్న అడిగారు. నిజమే, ఇలాంటి ఉపయోగకరమైన ప్రశ్నలు రావటం చాలా మంచిది కదా. అందుకని నేను అంటాను, బైబిల్లో కొన్నిసార్లు సందర్భాన్ని గ్రహించండి. మీకు ఇంకా చెప్పాలంటే, మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మిద్యాను. ఆ మిద్యాను పూజారి యొక్క కుమార్తెను చేసుకున్నాడు. ఏం పేరు? ఏం పోరా? సిప్పోరా. పోరా అంటే పోరా కాదు, సిప్పోరా. మరి ఆమె కూడా ఎవరు? అన్యురాలే. కాబట్టి దేవుడు ఆయనను శపించాడా, ఆశీర్వదించాడా? ఆశీర్వదించాడు మోషే. కొన్ని సందర్భాలలో తప్పనిసరి పరిస్థితుల్లో అలాగ సంఘటనలు జరిగినాయి. దాని అర్థము ఆ చేసుకున్నంత మాత్రం వాళ్ళు చెడ్డోళ్ళని, అది మంచిది కాదని మనం ఇప్పుడు కూడా అనుకోకూడదు. ఓకే, ఆసెనాత్ యోసేపు యొక్క భార్య. ఆమె ఐగుప్తులో పొతీఫర్ అనే ఒక పూజారి యొక్క కుమార్తె. ఆమె ఒక జాగ్రత్తగా చూసుకుందాం. ఆసెనాత్ అంటే అర్థం ఏంటంటే బిలాంగింగ్ టు నెయిత్ అని. అంటే నెయిత్ అనే ఒక పురాతనమైన దేవతకు సంబంధించినది అని. ఇది ఐగుప్తులు. ఓకే, రెండు రకాలు మనం చూసుకుందాం. బైబిల్ ప్రకారంగా ఏముంది, బైబిల్కి ఈ పక్కన అయ్యేముంది. బైబిల్లో మనం చూద్దాం. బైబిల్ ప్రకారంగా కానీ చూస్తే ఆసెనాత్ ఎవరు? యోసేపు భార్యలే. ఎవరు కుమార్తె? పోతీఫర్ కుమార్తె. పోతీఫర్ ఎవరు? ఐగుప్తులో ఒక పూజారి కదండి. మనం ఏమంటాం? క్రిస్టియన్స్ని వివాహం చేసుకోవాలి కానీ వేరే వాడిని ఏంటండి అంటాం. అక్కడ ఎంతమంది ఉన్నారండి? అక్కడ దేవుని నమ్మిన బిడ్డలు ఐగుప్తులో ఎంతమంది ఉన్నారు దేవుని నమ్మిన బిడ్డలు? యోసేపు లేక nobody is there except one person, and that one person is Joseph. ఒక్కడే ఉన్నారు. ఆ ఒక్కడెవరటండి? యోసేపే. ఇంకెవరు అక్కడ లేరు. ఆ తర్వాత ఎవరు వచ్చారట? వీళ్ళ కుటుంబం అంతా, యాకోబు, వీళ్ళంతా అక్కడికి వచ్చారు. ఓకే, జాగ్రత్తగా గమనిద్దాం. ఈ నెయిత్ అనే ఈ దేవత అసోసియేటెడ్ విత్, అంటే దేనికి ఇది చేసేది అంటే, నెంబర్ 1 వార్, యుద్ధం. నెంబర్ 2 జ్ఞానం, విజ్డమ్. అండ్ నెంబర్ 3 వీవింగ్ అంటే అల్లటం. ఈ 3 రకాలకు కూడా ఎవరట? ఎవరు? ఈ నెయిత్ అనే దేవత చేసేది. చాలామంది అడుగుతున్నాం. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఆసెనాత్కి ఎంత వయసు ఉంటుంది పాస్టర్ గారు వివాహం జరిగేటప్పుడు? ఎంత వయసు ఉందండి బైబిల్ గ్రంథంలో? ఎంత వయసు ఉంది బైబిల్ గ్రంథంలో? చెప్పాలి. అక్కడక్కడ ఉంది, అక్కడ లేదు. ఓకే, ఒక పుస్తకం ఉంది, జుబిలీస్. అంటే an apocryphal టెక్స్ట్. అంటే అది 100% ఖచ్చితం కాదు. అలాగని మొత్తము తీసి
పడేయద్దు. ఈ జుబిలీస్ అనే బుక్ ప్రకారంగా అసెనాతు యొక్క వయసు ఎంతో అక్కడ రాసి లేదు. అవసరమైనవి కావాలి కానీ అనవసరమైనవి ఎందుకండి? అంతేనండి. ఓకే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఆకలి వేస్తుంది, అంతేనా? ఓకే, మా ఇంటికి వచ్చారు, మీకు స్టీల్ ప్లేట్లో భోజనం పెట్టాము. ఇప్పుడు మీరు తినకుండా ఈ స్టీల్ ప్లేట్ ఎక్కడ కొన్నారు, ఎంత రేటు, ఓకే, ఎప్పుడు తీసుకొచ్చారు అని అడుగుతారా? ఏం చేస్తారు చెప్పండి? తింటారా? లేకపోతే అసలు రేటు చెప్పు, ఎప్పుడు తీసుకొచ్చారంటారా? బైబిల్ గ్రంథములు యోహాను సువార్తలోనండి యేసయ్య చేసినవి అన్నీ కూడా రాయాలి అంటే ఈ భూలోకమే పట్టదట. అంటే బైబిల్ ఎంత పెద్ద ఉండాలి? ఎవరు కూడా మోయలేరు, మనం చక్కగా మోసుకొని వస్తాం. కాబట్టి అవసరమైనవి మనకి కావాలి. నిజంగా అసెనాతు, జాగ్రత్తగా వినండి, అసెనాతు పొతీఫర్ కుమార్తె అయిన యోసేపును చేసుకున్నాక తన అలవాట్లను, తన సాంప్రదాయాలను అన్నీ విడిచిపెట్టి యోసేపు ఏం చెబితే అది చేయటమో ప్రారంభించింది. అందుకనే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. 2 కుమారులు అట. చెప్పండి ఏమేమి పేర్లు? వాడి పేర్లు మనస్సే, ఎఫ్రాయిం కదండి. మనస్సేని ఎఫ్రాయిం కదా. వాడు చక్కగా దేవుడి చేత ఆశీర్వదింపబడ్డాడు. ఓకే, ఇప్పుడు సన్నీ చెప్పిన వాక్యం కూడా గిదియోను ఎవరు? గిదియోను ఎవరు? మనస్సే క్లాన్ నుండి, ఆ జాతి నుండి వచ్చిన ఆయన. నిజమే, మీరు పెద్ద పెద్దవైతే నాకు 1,00,000 మంది ఉన్నారు కాబట్టి ఓడించగలిగామంటారు. అందుకనే ఏం చేస్తున్నాడట అండి, తగ్గించుకుంటూ 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 300కి వచ్చి ఇప్పుడు మీరు వెళ్ళండి, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ వండర్ఫుల్ విక్టరీ, అద్భుతమైన ఎటట విజయాన్ని నేను ఇస్తానండి. ఇచ్చాడా లేదా? మనం ఏం చేస్తాం తెలుసండి, అవతల జనాభాను చూసి మనం కూడా 1,00,000 అయితే మనం 2,00,000 ఉండాలి, అప్పుడు ఓడిస్తామంట. అంతేనా? మీకు ఏదైనా చిన్న అబ్బాయి పెద్ద ఆయన ఓడించింది ఏదైనా గుర్తొస్తుందా? దావీదు కదండి. అది ఎంత ఎత్తున్నాడటండి? చాలా ఎత్తున్నాడు. ఈయన ఎత్తు చూసాడా? ఈయన కూడా ఆయన కత్తి, ఘాటి ఆర్మర్, ఏమంటారు దాన్ని, షీల్డ్, అయంతా కూడా పట్టుకొని వెళ్తుంటే ఈయన ఏం పట్టుకొని వెళ్తున్నాడు? ఒడిసిలే బొడ్డ. అక్కడండి మీరు జాగ్రత్తగా బైబిల్ చదివితే స్టోన్స్ అని లేవు, పెబల్స్ అని ఉంటాయి. అంటే చిన్న చిన్న గోలకరాళ్ళు. ఏంటి అంత పెద్ద యుద్ధగాడితో ఈ బుడ్డ రాళ్ళ? నాకు తెలిసింది ఇదే. ఎందుకైనా మంచిదాన్ని ఎన్ని పట్టుకున్నాడట? 5. ఎన్ని ఉపయోగించాడు? నీకు నీ మొహానికి మళ్ళీ 5 రాళ్ళు ఉపయోగించాలా? ఒకటి చాలని ఒక్కరైతేనే ఆయన కత్తి తీసి ఆయన్నే చెప్పేసి. గమనించారా? ఓకే, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఓకే, వీళ్ళ తండ్రి పేరేంటట? పొతీఫర్. ఈయన ఎవరికి పూజారి? ఆన్ అనే దేవతకు పూజారి. ఈ ఆన్ అనే దేవతను హెలియోపోలిస్ కూడా అనేవాళ్ళు. ఓకే, గ్రీక్ భాషలో హెలియో అంటే అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం. గ్రీకులో పోలిస్ అంటే అర్థం ఏంటంటే నగరము అని అర్థం. ఇప్పుడు రెండిట్లని కలపండి. హెలియోపోలిస్ అంటే సిటీ ఆఫ్ కాదండి, అంతేనా? సిటీ ఆఫ్ సన్, సిటీ ఆఫ్ ది సన్ అంటే సూర్య నగరం అనుకోవచ్చు. దానికి ఈయనెవరట? పూజారి కదా. వాళ్ళ విధానాలు ఒకలాగుంటాయి, యోసేపు యొక్క విధానాలు ఒకలాగుంటాయి. కానీ చాలా జాగ్రత్తగా ఇచ్చేసాడు. ఓకే, ఇదేది ఇప్పుడు
బైబిల్ ప్రకారం, ఇప్పుడు బైబిల్ లేని దాని ప్రకారం, బైబిల్లో రాయకుండా ఉండే దాని ప్రకారంగా మనము చూద్దాం. చూడండి, అపార్ట్ ఫ్రమ్ ఆ బైబిల్ లేకుండా మిడ్ రాషిక్ ట్రెడిషన్స్ అంటారు. మిడ్ రాషిక్ సాంప్రదాయ ప్రకారంగా అగదా అనే పుస్తకంలో రాయబడింది ఏంటంటే, ఈమె మీరు జాగ్రత్తగా ఆదికాండము 33, 34 అధ్యాయాలు కానీ మీరు చదివితే ఈ అసెనాతు ఎవరో కాదు, దీనా యొక్క కుమార్తె అంటారు. దీనా ఎవరు? యోసేపు సిస్టర్, యోసేపుకు సహోదరి. దీనాకి కుమార్తె అప్పుడు ఎలా పుట్టింది? షెకెం ఆ రాజు షాలేము నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ షెకెం ఎవరట? హామోరు యొక్క కుమారుడు. ఈ దీనా ఈ ప్రాంతంలో స్త్రీలు ఎలాగుంటారా అని ఆమె వెళ్తూ ఉంటే ఆమెని ఆ యువరాజు పాడు చేశాడు. అప్పుడు ఎవరు పుట్టారటనే? ఈ అసెనాతు పుట్టాడు. అయితే ఇల్లీగల్గా పుట్టాడు కాబట్టి వీళ్ళు నా దగ్గర ఉంచను అని ఏంటంటే ఐగుప్తు గోడ మీద ఈ చిన్న పసిబిడ్డని పెట్టేశారట. అప్పుడు ఆ ఏడుపులు విని ఆ పోతీఫరు ఆ బిడ్డను తీసుకెళ్ళి పెంచుకున్నాడు. అలాగా పోతీఫరుకి ఏమైందట? బిడ్డ అయ్యింది. కానీ పుట్టుకు మాత్రం ఎవరు వంశావళి? అయ్యా, యాకోబు వంశావళి. యాకోబుకు కూడా కోపం వచ్చిందట, అందరు నన్ను హేళన చేస్తారు కదండి, అది సాంప్రదాయ ప్రకారంగా పుట్టలేదు కాబట్టి నేనేంటట ఆ ముళ్ళ పొదలని పడేస్తాను అనుకొని ఈయన వెళ్తున్నప్పుడు ఇంకొక సాంప్రదాయం చెబుతాను. దేవదూత అయిన గబ్రియేలు వచ్చి ఇంటర్వ్యూ అంటే ఆయన వీళ్ళ మధ్యలోనికి వచ్చి అలాగ చెయ్యొద్దు అని చెప్పి ఎవరటనే ఆ పోతీఫరుని తీసుకొచ్చి ఆ బిడ్డని చక్కగా పెంచి పెద్ద చేశారు. చాలా సంవత్సరాల తర్వాత యోసేపుని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టారు. కాబట్టి ఇదేంటి? బైబిల్ అవుట్ సైడ్ ఆఫ్ ది బైబిల్. అర్థమవుతుందా? కాబట్టి దీన్ని తీసేయలేము. మరి ఎందుకు బైబిల్లో లేవండి అంటే అన్ని బైబిల్ గ్రంథములు రాసి ఉండవు. కొన్ని చరిత్రలు మనం కొద్దిగా ఏం చేయాలట? చదవలసిన అవసరత వస్తుంది. ఓకే, ఎన్నిసార్లు ఉంది పాస్టర్ గారు అంటే రాసుకుంటారో త్వరగా నేను ముగిస్తున్నా. అసెనాత్ పేరు ఎన్నిసార్లు ఉందంటే ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం, రెండవది ఆదికాండం 41వ అధ్యాయం 50వ వచనం, మూడవది ఆదికాండం 46వ అధ్యాయం 20వ వచనం. అంటే అసెనాత్ పేరు ఎన్నిసార్లు ఉందటండి? 3 సార్లు. ఇప్పుడు చెప్పండి అసెనాత్ ఎవరట? బైబిల్ ప్రకారంగా పోతీఫరు కుమార్తె, కానీ ఆయనకు సొంతంగా పుట్టిన కుమార్తె కాదు, అడాప్ట్ చేసుకున్న అంటే పెంచి పెద్ద చేసిన కుమార్తె అని వేరే మిడ్రాషిక్ ట్రెడిషన్స్ కదా, అవంతా కూడా మనకి చెబుతున్నాయి. ఓకే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అంతకంటే ఎక్కువ లోతుగా చెప్పటం మనకి సమయమో లేదు. ఇంకా లోతుగా కావాలి అంటే నాకు వాట్సాప్ పెట్టండి, నేను ఇంకా లోతుగా వివరాలు, ఎందుకంటే యూట్యూబ్లో అంతంత పెట్టడం అది సరైన విధానమో కాదు. కాబట్టి బైబిల్ ప్రకారంగా పోతీఫరు కుమార్తె కానీ బైబిల్కి అవతల కదండి, అంటే అవతలంటే ఆదికాండం కానీ వెళ్తే దీనా యొక్క కుమార్తె. దీనా ఎవరు? యోసేపు సహోదరి, పుట్టిన బిడ్డే అసెనాత్. పేరైతే ఎవరు పేరు పెట్టారు? ఐగుప్తు పేరు పెట్టారు. ఏ పేరు పెడితే ఏమైందండి? హృదయం కావాలి కానీ, అంతేనా? అది యోసేపుకి ఎదురు తిరిగిందా వివాహం అయ్యాక? అసెనాత్ ఎదురు తిరిగిందా? కదండి. నీ దేవుడే నా దేవుడు. ఎవరన్నారు ఈ మాట చెప్పండి? మోహన్ నాథ్
రూతు, నేను మోయాబులో పుట్టాను కానీ బెత్లెహేములో పుట్టిన నయోమి నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ పట్టుకుంటే నేను కూడా అక్కడే వస్తా. ఆశీనాథ్ కూడా అదే అంది. ఇప్పుడు నాకు ఇజ్రాయేలుడు అయిన యోసేపు నీతో నాకు వివాహమైంది కాబట్టి నీవే నాకు సమస్తం, నీ దేవుడే నా దేవుడు, నీ ఆచారాలే నా ఆచారాలు. ఎదురు తిరగలేదు. ఇప్పుడు ముత్తలు ఏం చేస్తున్నారు? ముత్తలు అంటే భార్యలు. ముత్తలు ఏం చేస్తున్నారటండి? ముత్తపాలకి ఎదురు తిరుగుతున్నారు. అంటే భర్తలకి ఎదురు తిరుగుతున్నారు. అంటే అడగచ్చు కానీ అస్తమానం ప్రతి చిన్నదానికి పోట్లాడి సంసారాలనే పాడు చేసుకోవాలి. ఓకే, ఆశీనాథ్ ఐగుప్తులు పెరిగి పెద్దదైన యోసేపుకు భార్యగా వచ్చి చరిత్రలోనికి ఆమె ఎక్కింది. ఓకే, మనం కూడా దేవుని బిడ్డలుగా దేవునికి విధేయత చూపిస్తూ మనకు ముందుకు వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.